V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ మహానగరంలో 2K రన్. ఐ ఓట్ ఫర్ ష్యూర్. ప్రకాశవంతమైన దేశం కోసం ఓటు వేయాలంటూ నినాదాలు. అగ్రిగోల్డ్ బాధితుల అర్తనాదాలు. సీఎం జగన్ చెవికి చేరడం లేదా? అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపాటు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. సుమారు 43 లక్షల నగదుతో పాటు ల్యాప్టాప్స్, ట్యాబ్స్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం. ప్రజాప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మనోగతం వెల్లడించిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జూనియర్ కాలేజ్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి రుద్రంపేట బైపాస్ రాయల్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతపురం జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్. అనంతరం రాయల్ ఫంక్షన్ హాల్ నందు మహాకూటమి ఆత్మీయ సమావేశంలో అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, జనసేన నాయకులు టీసీ వరుణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. సైడ్ రండి. రైట్ రైట్. ఈరోజు అనంతపురం జూనియర్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ రాయల్ ఫంక్షన్ వరకు భారీ బైకాట్ నిర్వహించి తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దతు చెప్పడం కోసం కాశీనాథ నాయకులు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 జెండాల్ని సింగిల్ జెండాగా మార్చి ఒక అజెండాతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేము ముగ్గురు కూడా కలిసి ఈరోజు ఎన్నికల రావడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిన సరే దండోపదండాలను ప్రజలు వచ్చేసి ప్రత్యేకంగా మహిళలు, యువకులు కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొనే వాళ్ళ సంఖ్యను మద్దతు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్లమెంట్ అన్ని స్థానాలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థి గెలవబోతున్న విషయాన్ని తప్పకుండా మా యొక్క
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఇన్ఫియన్స్ చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో రంజాన్ ఉగాది పండుగలు పురస్కరించుకొని నిరుపేద ముస్లిం వితంతు మహిళలకు రంజాన్ తోఫా ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం సభ్యులు మాట్లాడుతూ ఇన్ఫియన్స్ చారిటబుల్ ఫౌండేషన్ తరపున రాబోయే కాలంలో చాలా సేవా కార్యక్రమాలు చేయదలిచామని తెలియజేశారు. ఎందుకంటే మనం ఇతరులకు మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందనే సదుద్దేశంతో ఈ యొక్క సేవా సంస్థ ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫియన్స్ చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు విజయ్ కిషోర్, అస్లాం సాహెబ్, కేబి వన్నూరు స్వామి, కేబి నాగరాజు, వీరేష్, రాజగోపాల్, మహబూబ్ బాషా, మదర్ వలి తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం షేర్లింగంపల్లి జోన్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుండి హైటెక్స్ రోడ్ మెటల్ చార్మినార్ వరకు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో నిర్వహించిన 2K రన్ ఉత్సాహంగా సాగింది. వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా 2K రన్లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణతిని చాటారు. అధికారులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్స్, యువత, దివ్యాంగులు, వాకర్స్ అసోసియేషన్, సైకిలిస్ట్ అసోసియేషన్, పోలీసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున 2K రన్లో భాగస్వాములై విజయవంతం చేశారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుండి ప్రారంభమైన 2K రన్ను రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ షూర్, ప్రకాశవంతమైన దేశం కోసం ఓటు వేయాలనే నినాదాలు రాసి ఉన్న ప్లాకార్డులను ప్రదర్శిస్తూ వివిధ వర్గాల వారు పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, స్వచ్ఛందంగా నైతిక ఓటింగ్ వేయాలని సూచించారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకొని సుమారు 43 లక్షలు స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ సౌత్ మాధాపూర్ టీం మియాపూర్ పిఎస్ పరిధిలోని మాతృశ్రీ నగర్లోని శ్రీనిధ సర్వీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 505 పై దాడి చేసినారు. నలుగురిని పట్టుకొని వారి వద్ద నుండి సుమారు 43 లక్షల నగదుతో పాటు ల్యాప్టాప్స్, ట్యాబ్స్ మరియు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీస్ విచారణలో గుంటూరు నరసరావుపేటకు చెందిన శాఖమూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బెట్టింగ్ అంతా కూడా క్రికెట్ లైవ్ గురు మరియు లక్కీ ఆన్లైన్ యాప్ కాల్ కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతకుముందు ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారు? ఇంతకుముందు ఎవరు 3 years గేమింగ్ దాంట్లో ఎవరిది బ్యాగ్? ఈ బ్యాగ్ ఎవరిది? ఏమున్నది ఇంకా? ఏమున్నాయి? ఏమన్నారు? ఏమున్నాయంటే ఏమన్నా? ఎక్కడి ఎక్కడి నీకే అడిగేది ఎక్కడిది? ఇవి ఎందుకు వచ్చినాయి? అవి కూడా వేరే పెట్టాలా? అవి కూడా వేరే పెట్టాలా? అది ఎందుకు వస్తుంది? గురువారం రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా గ్రౌండ్ పనులను సమీక్షించడానికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి విచ్చేసినారు. రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లోని క్వారీ ల్యాండ్ లోని ఈద్ ఉల్ ఫీతర్ నమాజ్ కొరకు ఏర్పాటు చేసిన పనులను పరిశీలించారు. మహమ్మద్ అజారుద్దీన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పాల్గొన్నారు. స్టెప్స్ పెడతారు, స్పీచ్ ఇస్తారు, నమాజ్ ఉంటుంది. मीडिया वाले लेने दो, तुम एक करे क्या पीछे चल भाई, चल थोड़ा जरा पीछे पीछे आगे तो शीशे पर अंदर अंदर ओके फोटो से पीछे ले लो, थोड़ा पीछे ले लो ना, मतलब पीछे जाके ले लो ना फोटो. ఇప్పుడు ఏ పండుగలైనా సరే మీకు చూస్తున్నారు. ఇప్పుడు మనకి బోనాలు వస్తాయి, బోనాల దగ్గర ఎవ్రీ టైం మనము జిహెచ్ఎంసీయే కదా గుళ్ళకి ఇంత ఇంత అని. మళ్ళీ పక్కన మస్జిద్ల దగ్గర కూడా మరమ్మతులు, మళ్ళీ లైటింగ్లు కానీ ఏదైనా సరే రోడ్లు వాళ్ళకి నమాజ్ చదువుకోవడానికి జిహెచ్ఎంసీనే చేస్తుంది కదా. ఇవన్నీ కూడా మనమే చేస్తున్నాం కదా.
ఎందుకంటే अपन इतना मेहनत करके कर रहे हैं ना तो ऐसा कैसा बोल लेते हो बल्दिया का पैसा है मैडम कुछ जैन भी होने में देना मैडम सर थोड़ा हटो नहीं दिख रहे हाँ भाई सर राइट అగ్రిగోల్డ్ బాధితుల అర్తనాదాలు సీఎం జగన్ చెవికి చేరడం లేదా అని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్నించారు. 6 మాసాల్లో 20 లక్షల మందికి 3,986 కోట్ల వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చినా న్యాయం చేయలేదని అన్నారు. కేవలం 906 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చంద్రబాబు నాడు 3 లక్షలు ఇస్తున్నానంటే జగన్ 10 లక్షలు పూలల్లో పెట్టి ఇస్తానన్నారని గుర్తు చేశారు. మరి జగన్ కు నేటి వరకు పూలు దొరకలేదా, డబ్బులు రాలేదా అని చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు అడగల. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు ఇచ్చారు 142 మందికి. ఈయన 10 లక్షలు ఇస్తానని చెప్పి ఒక్క కుటుంబానికి 5 సంవత్సరాల కాలంగా ఇవ్వలేదు. ఇంతకన్నా దగాకోరు నీతి మాలిన దుర్మార్గపు పద్ధతి ఇంకేమైనా ఉంటుందా? సుమారు 600 మంది చనిపోయినటువంటి జాబితా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, వివిధ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్ల దగ్గర ఉంది. దాన్ని విచారించి ఎలిజిబుల్ అర్హత కలిగిన వాళ్ళు 400 450 మందో తేలితే 150 మందికి చంద్రబాబు గారు ఇచ్చిన దాంట్లో 5 లక్షల చొప్పున ఇవ్వాలి. అంటే 7.5 కోట్లు. మిగిలిన 300 మందికి 10 లక్షల చొప్పున మీ మాట ప్రకారం ఇస్తే 30 కోట్లు. అంటే మొత్తం 37.5 కోట్లు ఇస్తే 400 మంది పైచీలకు అగ్రిగోల్డ్ కుటుంబాలు ఎవరైతే ఆత్మహత్యలు, అసహజ మరణాలకి గురయ్యారో వారికి న్యాయం చేకూర్చవచ్చు. ఇలా న్యాయం చేకూర్చండి అని గత 6 మాసాల్లో 2 పర్యాయాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ముఖ్యమంత్రి 5 ఏళ్లుగా అపాయింట్మెంట్ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, వారందరికీ విజ్ఞాపన పత్రాలు మెయిల్లో పెట్టి కలిసిపోయి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఇంకా నామినేషన్ల టైం ఉంది, జీవోలు గతంలో ఇచ్చి ఉన్నాయి. ఈ పూలు పంపే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే వారం రోజుల్లో 14 లక్షల మందికి 1183 కోట్లు అన్నారు. మా ఉద్యమ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఇచ్చింది 906 కోట్లు. ఈ పేదలకు ఇవ్వలేదు. అలాగే మొత్తం 6 మాసాల్లో వడ్డీతో సాగిస్తా అన్నారు. ఈ పెద్దిరెడ్డి గారు, ఈ బొత్స గారు, ఈ రామకృష్ణారెడ్డి గారు, మన అప్పిరెడ్డి గారు. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులు తమను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారని వెల్లడించారు. వారి కోరికపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు నెలకు 6,000 పింఛన్ను ఇచ్చేందుకు హామీ ఇచ్చానని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మ గౌరవానికి ప్రాధాన్యతను ఇచ్చింది టీడీపీనని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలోని ప్రతిభను గుర్తించేలా చేశామని చంద్రబాబు వివరించారు. దివ్యాంగుల కోసం టీడీపీ అమలు చేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతులుగా డిక్లేర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ కార్యక్రమం చేసినా మళ్ళా మిమ్మల్ని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి ఆ విధంగా పనిచేయడానికి ఏం అవసరమో అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరందరూ ఒక పక్క కృష్ణమాదిగ ఎప్పటి నుంచో మీకోసం పోరాడుతున్నాడు. మన కోటేశ్వరరావు అయితే మీకోసం ఒకప్పుడు కాదు కార్పొరేషన్ చైర్మన్ గా 2 సేవలు అందించాడు. ఆ రోజు నేను చూశాను. ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకందరికీ చూపించాను కనుక కోటేశ్వరరావు గారు చెప్పింది చెప్పడం వేరే, దాన్ని అమలు చేయడం లేదు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ వికలాంగుల దినోత్సవాన్ని కూడా తూచాగా తప్పకుండా చేసేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడే మీకోసం వికలాంగుల హక్కుల పోరాటం తరఫున మన మందార కృష్ణమాదిగ గారు ఈరోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా మీ అందరినీ ఆదరించే బాధ్యత, మీరు చెప్పిన పనులు చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ 6,000 రూపాయలు పెన్షన్ అడిగారు. చాలా కష్టాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో మొత్తం అప్పులు అయిపోయినాయి. నాకే ఆశ్చర్యం వేస్తోంది. ఏమైనా చేయగలుగుతామా లేదని కూడా అనుమానం ఉంది. అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకుని ఈ 6,000 రూపాయలు పెంచుకోవడానికి మిగిలినవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పరిశీలించి ఎంతవరకు అమలు చేస్తాం అన్ని అమలు చేస్తాం. అన్ని వర్కౌట్ చేద్దాం. రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం రావాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 1 టౌన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు ఎక్కువ మంది నివసించే ప్రాంతం పశ్చిమ నియోజకవర్గమని, గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి వ్యాపారస్తులను చాలా ఇబ్బందులకు గురిచేశాడని అన్నారు. గారి మనవరాలు బర్త్డే సందర్భంగా అందరితో ఆత్మీయ సమ్మేళనం పెడదామని చెప్పి పిలవడం జరిగింది. ఆ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావటం, అందరితో ఆత్మీయంగా కలిసి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి అదే ఇదిగా వాళ్ళందరి సపోర్ట్ కూడా కోరటం జరిగింది. వాళ్ళు అందరూ కూడా చాలా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వాళ్ళు అభిమానాలు తెలియపరిచారు. ఇకపోతే ఈరోజు మిగిలిన కార్యక్రమం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి, చిన్ని గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు ఇంతకుముందు మాజీ మంత్రి ఉన్నారు కదండి, చిరు వ్యాపారాలను బాగా పెడతాయి చేశారు, మీరు అండగా నిలబడతారా? దానికి అన్ని వ్యాపారాలకి అన్ని విషయాలకి అండగా నిలబెడతామని చెప్పి నేను ఉమ్మడి అభ్యర్థిగా నేను హామీ ఇచ్చాను. డెఫినెట్గా ఎక్కువ మంది వ్యాపారస్తులుగా పెరగాలని చెప్పి, ఎక్కువ మందికి వ్యాపారం ద్వారా ఈ చుట్టుపక్కల వాళ్ళకి, ఇక్కడ నివసించే వాళ్ళకి ఉద్యోగాలు రావాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి నా ఉద్దేశం. ఇక్కడ గల్లీలు చిన్నగా ఉన్నా వాళ్ళ హృదయాలు చాలా విశాలంగా కనపడుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఆ విధంగా మేము కృషి చేసి పనిచేస్తామని చెప్పి ఇంకోసారి మనం చేస్తాం. ముఖ్యంగా రాష్ట్రానికి వాణిజ్య కేంద్రం ఉన్నటువంటి విజయవాడ నగరంలో ఎక్కువగా ఈ పశ్చిమ నియోజకవర్గంలోని ఎక్కువ వ్యాపారస్తులు ఉన్నారు.
అటు ఆర్యవైశ్యులు కానీ ఇటు మార్వాడీస్ కానీ వాళ్ళకి ఏ విధంగా అండగా ఉంటారు కింద అన్ని విధాలుగా బెజవాడ అంటే ఎప్పుడూ కూడా వ్యాపారానికి రాజకీయానికి కూడా రాజధాని ఇది. మళ్ళీ బెజవాడ దమ్మేంటో మళ్ళీ తెలియపరుస్తామని చెప్పి ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ మహానగరంలో 2K రన్. ఐ ఓట్ ఫర్ ష్యూర్, ప్రకాశవంతమైన దేశం కోసం ఓటు వేయాలంటూ నినాదాలు. అగ్రిగోల్డ్ బాధితుల అర్తనాదాలు. సీఎం జగన్ చెవికి చేరడం లేదా? అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపాటు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. సుమారు 43 లక్షల నగదుతో పాటు ల్యాప్టాప్స్, ట్యాబ్స్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం. ప్రజాప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మనోగతం వెల్లడించిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.